47వ రోజు దేవరహస్యాల్లో జ్ఞాన స్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు అనిత శిరస్సు వంచి కృతజ్ఞతాభివందనలు తెలియచేస్తున్నది. ప్రథమంగా కోనేరు వరలక్ష్మి గారు వారి సోదరి విజయలక్ష్మి గారికి, పత్రిజీకి, అత్యంత ప్రథమంగా పత్రిజీకండి. సో మాస్టర్స్, ఈ పుస్తకము ఎంతోమంది ఆడియోస్ విని ఎంతోమంది బుక్స్ కొనుక్కున్నారు. ఒకటి మాస్టర్స్, ఇది పత్రి సార్ తానే స్వయంగా చెప్పిన కాన్సెప్ట్లో మన విఘ్నతను బట్టి, మన జ్ఞాన స్థాయిని బట్టి ఈ బుక్ యొక్క విలువ మనకు అర్థమైపోతూ ఉన్నది కదా. ఇది ప్రతి ఇంట్లో ఉండాలా ఉండక్కర్లేదో కూడా మనకే అర్థమైపోయి వెంటనే తెప్పించేసుకుంటున్నారు. నిజంగా పత్రిజీ పుస్తకాలు అనేవి హోమ్ లైబ్రరీలో ప్రథమంగా ఉండవలసిన పుస్తకాలండి. నాకు అర్థమైనంత వరకు అదే మాస్టర్స్. అయితే ప్రతి నా పుస్తకపు ఆడియోని నేను వింటూ నా వాళ్ళైన మీతో పంచుకుంటున్నాను. దానికి పూర్తిగా మీరు ఆస్వాదిస్తూ మరింత మందికి అందిస్తున్న మీ ప్రోత్సాహ స్థితికి జై హో అండి. అలానే ప్రతి పుస్తకాన్ని గూగుల్ డ్రైవ్ చేస్తూ ఈరోజు మనము ఆడియోస్ చేసుకున్న 118 పుస్తకాలు, ఇప్పుడు 119వ బుక్ కూడా ఆడియో జరుగుతున్నది. మరి ఇంకా కొత్త పుస్తకాన్ని ఆహ్వానిస్తున్నాము. ఇన్ని పుస్తకాలని గూగుల్ డ్రైవ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ జ్ఞానాన్ని అందటానికి కారణమైన సోదరులు నందకిషోర్ గారు చెన్నై, వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ పుస్తకం అండి చదువుతూ ఉంటే నాకు కోనేరు వరలక్ష్మి గారు తాను మాట్లాడుతున్నట్లే అనిపించింది, ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు కూడాను. తన వాయిస్తో నాకు వినపడుతూ ఉంది. అలానే నేను వెళ్ళిన క్లాసెస్, నేను ప్రజెంట్ చేసే క్లాసెస్లో ఈ పుస్తకంలో ఉన్న జ్ఞానము చాలా వరకు అందించబడుతూ ఉంటుందండి. అది నేను ఎక్కడా చదవలా వినలా, కానీ వచ్చేది. ఇప్పుడు నాకు అర్థమైంది ఇది కరెక్ట్, నా ద్వారా వచ్చింది అని. అందుకే నా ద్వారా వచ్చింది ఎక్కువ రీచబుల్ అవటానికి కారణం ఆచరించేవాళ్ళు మాస్టర్. సో దీనికి మూలం వేరే ఒక శక్తి ఉంది. ఆ శక్తి పత్రిజీ అండి. మన చేత చెప్పించబడుతూ మన చేత చేయించబడుతున్న ప్రతిదీ ఆ మూల శక్తి నుండి వస్తున్నదని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఆ మూల శక్తికి ఎప్పుడూ కృతజ్ఞతగానే ఉండాలి కదండి. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మన పుస్తకపు ఆడియోస్ మొత్తము కూడా కేవలం జ్ఞానాన్ని పంచుకుంటూ ఈ జ్ఞానపు పుస్తకాలని మన హోమ్ లైబ్రరీలో పెట్టుకోవడానికి మాత్రమేనండి. ఇంకా మరొక ఆల్టర్నేట్ ఏం లేదు మాస్టర్స్. సో అండి, ఇప్పుడు ఇంకొక విషయం మీతో పంచుకోవాలి. ఈ పుస్తకం అండి చదువుతూ ఉంటే తెలియట్లేదు మాస్టర్స్, అలా చదువుకుంటూ వెళ్ళిపోవాలనిపిస్తూ ఉన్నది. ఆ ఎనర్జీ, ఆ కళ్ళు మూతలు పడిపోతూ ఒక్కొక్క రోజైతే అసలు చదవటానికే రాకుండా అంత ఎనర్జీ ఫ్లో అవుతుంది. అడగంగానే జ్ఞానం పంచటానికే కదా అవసరము, ఇది అందుకే కదా అని వెంటనే కోనేరు వరలక్ష్మి గారు చేయమన్నారు. వారి సోదరికి విజయలక్ష్మి గారికి సదా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సో అండి, ఇంకా ఈ ఆఖరి రోజున సంపూర్ణమవుతున్న ఈ జ్ఞానము మాస్టర్స్, దేవరహస్యాలు ఈ పుస్తకంతో ఏమీ సంపూర్ణం కాలా. ఇంకా పత్రిసర్ చెప్పిన కాన్సెప్ట్లు ఎన్నో ఉన్నాయి మేడం దగ్గర. అవన్నీ కూడా పుస్తక రూపంగా మనందరికీ చేరుతాయి. ఈ బుక్ నా దగ్గరికి రావటానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో ధ్యానంలో 7 రకాల అనుభవాలు అంటూ చెప్తున్నారు. రంగులు, ధ్యానంలో రకరకాల రంగులు కనబడతాయి. మాస్టర్స్కి రూపాలు ఉండవు,
నీ దివ్యత్వానికి నిదర్శనంగా రంగులు కనబడతాయి. రూపాలు లేకుండా రకరకాల కలర్స్ రూపంలో మీకు దర్శనం ముందు కలుగుతుంది. కలర్స్ కనబడటం అనేది మాస్టర్స్ ఇచ్చిన గిఫ్ట్. సో అండి, నాకు ఫస్ట్ మండల ధ్యానంలో నాకు ఫస్ట్ కలర్స్ కనిపించింది దత్త జయంతి రోజు మాస్టర్స్. అవి అంటే మాస్టర్స్ చెప్తూ ఉంటారు, భలే అందమైన రంగులు చూడటం జరిగింది. ఇక్కడ మాస్టర్స్కి రూపం ఉండదు అని మేడం చెప్తున్నారు. ఎందుకంటే పత్రి సార్ తర్వాత సొసైటీలో అంత గొప్ప స్థితిలో ఉన్న మాస్టర్, అంత విజన్ ఉన్న మాస్టర్ కోనేరు వరలక్ష్మి గారు. ఆ మేడం చెప్పినవి మనం చాలా తెలుసుకోవటం కూడా చాలా అవసరం. చాలామంది అండి భ్రమలో కొట్టుకుపోతున్నది ఆధ్యాత్మికం. మనం ఎప్పుడు సత్యాన్ని మాట్లాడుకోవాలి. మనకి పర్టికులర్ పర్సన్స్తో ఎవరితో మనకు అవసరం లేదు, పని లేదు. సత్యం మాత్రం మాట్లాడుకోవాలి. మహావతార్ బాబాజీ వచ్చారు, పత్రి గారు వచ్చారు, పత్రి మేడం వచ్చారు అంటూ ఉంటారు. చెప్పాలంటే మాస్టర్స్ వాళ్ళకి రూపం అనేది లేదు, కాంతి రూపం. మనమున్న స్థితిలోనండి పత్రి గారి రూపం ఏదో, ఇంకా పత్రి గారు అదే అనుకుంటున్నాము, ఆయన విగ్రహాలు అంటున్నాము. కానీ మాస్టర్స్ పత్రిజీ మనకి ఎప్పుడు ఎక్కడ రూపం చెప్పల, విగ్రహారాధన చెప్పల. ఆయన ఈ దేహం లోపల ఉన్న ఆత్మ గురించే చెప్పారు. ఆత్మస్థితి, ఆత్మస్వరూపమే మనకి ప్రధానం. పత్రి సార్ చెప్పిన దానికి వ్యతిరేకంగా చేశాము అంటే మనకేమీ అర్థం కానట్లే. సో కొంచెం మనం మాట్లాడేటప్పుడు, వాయిస్ బయటికి ఇచ్చేటప్పుడు ఈ భ్రమల నుండి బయటకు వచ్చి వాస్తవమా కాదని 1కి 100 సార్లు చెక్ చేసుకొని మాట్లాడాలి. మహావతార్ బాబాజీ రావటం ఏమంత చిన్న విషయం కాదండి. పత్రి సార్ రావటం కూడా ఏమంత చిన్న విషయం కాదు. మొన్న ఒక పిఎంసిలో పత్రి మేడం ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, మహావతార్ బాబాజీ వచ్చారంటారు, పత్రి గారు వచ్చారంటారు, నేను వచ్చేసానంటారు, మేము ఎప్పుడు వచ్చామో మాకే తెలియట్లేదు. ఇవి అనేది చెప్పటం అనేది ధ్యానంలో పక్కదారి పట్టిస్తుందండి. నిజంగా ఒక రూపాంతో మనం చూస్తున్నామంటే అది మనం ఆలోచించాలి. భగవంతుడైనా, మాస్టర్స్ అయినా, సృష్టి అయినా కాంతి రూపంలో కనిపించటమే పరాకాష్ఠ స్థితి అండి. అది ఎవరు అనేది కూడా మనకు తెలుస్తుంది, వాయిస్ని పట్టేది. పత్రి సార్ ఇప్పుడు వాయిస్ వేరటండి, రూపం లేదు ఆయనకి. ఆయన కాంతి స్వరూపము. ఆయన కావాలి అనుకుంటేనే మనకి అందుతారంట. కానీ ఊరికే పత్రి సార్ నాలో ఉన్నారు, నాతో ఉన్నారు, నాతో మెసేజ్లు ఇప్పిస్తున్నారు, పత్రి గారు ఈ మెసేజ్ ఇచ్చారు, ఇది చేయమన్నారు, ఇలాంటి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేయాలి. ఎందుకంటేనండి పత్రి మేడమే చెప్పారు ముందు ఈ పుస్తకంలో. దట్టు నాతో పర్సనల్గా మాట్లాడినప్పుడు కూడా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. పత్రి సార్ ఏ రోజు కూడా ఎవరికి ఇది చేయమని చెప్పలేదండి. ఆయన చెప్పింది ఒక్కటే, శ్వాస మీద ధ్యాస, శాకాహారము, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, అంతేనండి. ఇంకా వేరే ఆల్టర్నేట్స్ ఎప్పుడూ మనకి చెప్పాల. సో కొంచెం ఆలోచిద్దాం. ఈ విజయదశమి నుండైనా మన లోపల విన్న ఈ భ్రమలు, ఈ కల్మషాలన్నీ కూడా కరిగించుకొని విజయ అనే దశకు వెళదాం మాస్టర్స్. అప్పుడు విజయదశమి అవుతుంది కదా. ఊరికే విషెస్ చెప్పుకొని, పిండి వంటలు చేసుకొని, కొత్త బట్టలు వేసుకొని హంగామా చేసేస్తే విజయదశమి ఎలా అవుతుందండి? సో అది అవసరమే. దానికన్నా పరాకాష్ఠ ధ్యాన స్థితి ఆధ్యాత్మికంలో ఉన్నాం కాబట్టి విజయదశమి, మనము విజయాలనిచ్చే దశకి వెళ్ళాలి. ఆ దిశని మనము వెతుక్కోవాలి. రైట్ అండి. పువ్వులు ఎన్ని రకాల రంగులు ఉన్నాయి, ఇన్ని రంగులు ఎక్కడి నుంచి వచ్చాయి? పువ్వులకి ఈ రంగులు దేవతలు అద్దినవే. దేవతలు పూల రూపంలో తమ దివ్యత్వాన్ని మనకిచ్చారు. రంగులు మారుస్తాం కానీ సువాసనని మారుస్తారా? తెప్పించగలరా? పువ్వులు, దేవతలు ప్రతి ఇంట్లో ఒక పూల మొక్క పెంచాలి.
ఆ ఎనర్జీని సువాసన ద్వారా పర్యావరణంలోకి వెదజల్లుతున్నాయి. మల్లె, జాజి, గులాబీ, సంపెంగ, మొగలి పువ్వులు వంటి ఎన్నెన్నో రకాలైన వాసనలు ఇచ్చే పువ్వులు ఉన్నాయి. అన్నిటి వాసనని ఆఘ్రాణించాలి. దానివల్ల ఆ దేవతలు ఎంతో సంతోషపడతారు. ఎప్పుడు ఇల్లు సువాసనలతో ఉండాలి మాస్టర్స్. దట్టు ఈ అన్యాచురల్ కాదండి. అగరొత్తులు అవి వాడకూడదు. వాటి నుండి వచ్చే స్మెల్, ఆ పొగ ఊపిరితిత్తుల్ని ఒక పొర ఏర్పరుస్తున్నదట. సో జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఎంతవరకు వాడచ్చో లేదో తెలుసుకోవాలి మాస్టర్స్. న్యాచురల్ ఫ్లవర్స్, న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ అనేది అంటే సువాసన ఇల్లంతా మనకు కాంపౌండ్ అంతా వెదజల్లుతూ ఉండాలి. అప్పుడండి బయట నుండి వచ్చే నాన్ పాజిటివ్ విషయాలు ఏవి మన దగ్గరికి రావు. ఈ సువాసన అక్కడ క్లియరెన్స్గా ఉంచుతూ చెడును లోపలికి రానివ్వదు. దట్టు గురువులు, దేవతలు, దైవాలు సంచరిస్తూ ఉంటారట. సువాసన వచ్చేటప్పుడు వాళ్ళు ఆసక్తిగా అటు దృష్టి పెడతారు. మనము గొంతు చించుకొని రక్షించు అని ఇది ఇవ్వని ప్రార్థించినా వాళ్ళకి వినపడతాయో వినపడవో తెలియదండి. కానీ ఎప్పుడైతే మనము ప్లెజెంట్గా ఉంటూ ప్రశాంతంగా ఉంటూ ఇల్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని సువాసనతో ఉంటే మనం పిలవకుండా వాళ్ళే వస్తారటండి. చాయిస్ ఈజ్ అవర్స్ కదా. తల బొరువు గురించి చెప్తున్నారు. ఇవన్నీ ధ్యానంలో ఉన్నప్పుడు మనకు వస్తూ ఉంటాయి. చాలామందికి డౌట్స్ ఉంటాయి. మేడం చాలా చక్కగా క్లారిటీ ఇచ్చారు, చూద్దామండి. ధ్యానంలో తల విపరీతమైన బరువుగా ఉంటుంది. ఇది 3వ అనుభవం. శరీరం కూడా బరువెక్కుతుంది. మనకు ఆక్సిజన్ తీసుకోవటమే తెలుసు, శరీరం దానికి మాత్రమే అలవాటైంది. విశ్వశక్తి లోపలికి వెళ్ళటం కొత్త కాబట్టి తల బరువుగా అనిపిస్తుంది. కళ్ళు తెరవగానే ఆ బరువు తగ్గిపోతుంది. పాత ఎనర్జీతో నిండి ఉన్న ఈ శరీరం కొత్త శక్తి లోపలికి వెళ్ళడం వల్ల శరీరం బరువుగా అవుతుంది. కళ్ళు తెరిచిన తర్వాత శరీరం తనంతట తానుగా మామూలు స్థితికి వస్తుంది. 3 దృశ్యాలు. 3వ కన్ను తెరుచుకుని కొండలు, ఉద్యానవనాలు, భూమి మీద ఉన్న ఎన్నో ప్రదేశాలు, హిమాలయాలు వంటి ఎన్నో చూడవచ్చు. 4 బాడీ తేలిక ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది? ధ్యానంలో కూర్చోగానే చేతులు తేలిగ్గా, మరి శరీరం కూడా తేలిగ్గా అవుతుంది. ఎంత తేలికంటే చేతులు ఉన్నాయా లేవా అన్న అనుమానం వస్తుంది. ఇలా ఎందుకు అవుతాయంటే మనసులోని ఆలోచనలు కట్ అయిపోయినప్పుడు మనసు రిలాక్స్ అవుతుంది, మరి తేలిగ్గా అవుతుంది. దానితో శరీరం కూడా చాలా తేలిగ్గా ఉన్న అనుభవం కలుగుతుంది. ఉదాహరణకి జపాన్, చైనాలో కుంగ్ఫు ఫైట్లో చెట్ల ఆకుల మీద పరిగెత్తటం, నీళ్ల మీద నడవటం వంటివి ఉన్నాయి. మన యోగులు కూడా నీళ్ల మీద నడిచేవారు, గాలిలో తేలేవారు, నీళ్ల లోపల కూర్చొని ధ్యానం చేసేవారు. 5 బ్యాక్ పెయిన్. ఈ అనుభవం అందరికీ వస్తుంది, ఎక్కడో కొద్ది మందికి తప్ప. కుండలిని కదులుతుంది, ఇప్పటిదాకా దానికి వేడి తగలలేదు. ధ్యానంలో కూర్చోగానే విశ్వశక్తితో అది కదులుతుంది. అప్పుడు అది బ్యాక్ బోన్ కొద్దిగా నొప్పి పెడుతుంది. ధ్యానం కుదురుతుంది అని నిదర్శనం. 6 బాడీ తేలిగ్గా అవ్వటం మనకు మొదటి నిదర్శనం. 2వది సూక్ష్మ శరీరాన్ని మన అధీనంలోకి తెచ్చుకున్నప్పుడు ఈ శరీరం తేలికవుతుంది. దీనితో ఒక యోగికి నీటి మీద నడిచే శక్తి వస్తుంది. మన ఆది శంకరాచార్యుల వారు కూడా ఈ పని చేశారు. ఈ విద్యలన్నీ వారు నేర్చుకున్నారు. 7 మన బాడీ ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటుంది. మనం ధ్యాన ముద్రలో అలాగే కూర్చొని ఉంటాం, కానీ ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లు, మరి ఎగిరిపోతున్నట్లు రకరకాల అనుభవాలు కలుగుతూ ఉంటాయి. జ్ఞానం అంటే ఏమిటి? ఈ భూమి మీద పుట్టిన దగ్గర నుంచి ఎన్నో అనుభవాలు, వాటిల్లో ఏది ఆచరించతగినది, ఏది అనవసరం, మనకు ఉపయోగపడేది ఏది అని నిర్ణయించుకోవటమే జ్ఞానం అంటే. మహాజ్ఞానం అంటే ఈ రీతిగా భౌతికంగా ఎలా నిర్ణయించుకుంటామో అలాగే అనంతకాలాల్లో కూడా వస్తున్న ఎన్నో అనుభవాలు, మరి వాటిల్లో కూడా ఏవి సరి అయినవి, ఏవి అనవసరమైనవని ఎన్నుకోవటమే మహాజ్ఞానం. ఆత్మశాంతం, ఆత్మ అభయం, ఆత్మనిశ్చలత, మోక్షం, జ్ఞానం ప్రపంచానికి ఉపయోగపడుతుంది. విజ్ఞానం ఉన్నదానిని వివరణ మాత్రమే ఇస్తుంది.
మహాజ్ఞానం విశ్వ రహస్యాలను చూపిస్తుంది. 6.5 కోట్ల యుగాల క్రింద ఉన్న రహస్యాలను బట్టబయలు చేస్తుంది. నీలోన నీకు తెలియంది ఉంది, అది ఎప్పుడూ చెరగనిది, తరగనిది. అది అగ్నిలో కాలదు, వానలో తడవదు. ఏదైతే అసంతృప్తి ఉంటుందో, దేన్నైతే లాగాలని ప్రయత్నిస్తారో, కాలిందనుకుంటారో, తడిచాననుకుంటారో, తిరస్కరిస్తారో, మంచి చెడులతో ముడిపెడతారో, వారిని విషయాగ్ని చుట్టుముడుతుంది. దీని నుంచి బయటపడాలి అంటే ఒకటే మార్గం. ఇవన్నీ శరీరానికే కదా. నీవు ఏది సమర్పించాలో దాన్ని సమర్పిస్తే సరిపోతుంది. అప్పుడు ప్రకృతి సహజ సిద్ధమైన కోరిక నుంచి నిన్ను నువ్వు బయట పడవేసుకుంటావు. ఇదంతా ఎందుకు చేస్తున్నామో తెలుసా? ఆత్మ యొక్క నిగూఢమైన అర్థాన్ని తెలుసుకోవటానికే. ఆత్మశాంతం అంటే ఆత్మ ఎలా శాంతిస్తుంది? అసలు దానికి కావాల్సిందేంటి? అది మనసుతో కనెక్ట్ అయి నేను శరీరం అనుకొని అజ్ఞానంలో ఉండిపోయింది. అజ్ఞానమే అశాంతి కదా. ఎప్పుడైతే ధ్యానంలో ఇతర లోకాల జ్ఞానాన్ని పరమాత్మతో అనుసంధానమై తిరిగి తెలుసుకుంటుందో, నేను నశించిపోయే శరీరాన్ని కాదు, శాశ్వతమైనటువంటి ఆత్మను అని తెలుసుకుంటుంది. అది తెలుసుకున్న మరుక్షణం ఆత్మశాంతిగా ఉంటుంది. ఆత్మ అభయం. శరీరాన్ని కాదని తెలుసుకున్న ఆత్మ భయం నుంచి విడుదలవుతుంది. ఆత్మ ధైర్యంతో తనకు తానే అభయం తెప్పించుకుంటుంది. అనంతమైన జ్ఞానం కోసం పరుగులెడుతుంది. అప్పుడు ఆత్మ నిశ్చలమైపోతుంది. ఆత్మ నిశ్చలత. నేనెంతైనా జ్ఞానం తీసుకోగలను, ఈ జన్మని పరిపూర్ణం చేసుకోగలను. తన మూడులన్నీ తానెరిగిన ఆత్మ నిశ్చలంగా ఉంటుంది. ఆత్మ నిశ్చల పొందటమే మోక్షం అంటే. ఎంత చక్కటి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన పత్రిజీకి, వరలక్ష్మి గారికి, సర్వులకి, సమస్తానికి సదా సదా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఒక్క విషయం మాస్టర్స్, ఈ బుక్ 500 అని ఎవరు అనుకోవద్దు. కేజీ టమాటా 100 రూపాయలు అయితే లైన్లో నిలబడి కొనుక్కుంటారు. నిజంగా కొనటం ఆపేస్తే అది 10 రూపాయలకు పడిపోతుంది. అదే ఏంటో ప్రాణం నిలిపేదిలాగా అంత క్యూల్లో నిలబడి కొనుక్కుంటారు. ఒక్క 500. మనది ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాం. ఈ బుక్కు మన ఇంట్లో ఉన్నప్పుడు రేపటి తరము ఓపెన్ చేసి చదివినప్పుడు వాళ్ళు అబ్బా నాయనమ్మ, అమ్మమ్మో, ఏదో అమ్మో నాన్నో ఎంత మంచి పుస్తకాలు కొనిపెట్టారు అన్న ఒక ఆనందపు తరంగము మీరు ఏ లోకంలో ఉన్నా తగులుతూనే ఉంటుందండి. ఐఎమ్ రైట్ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సోదరి అనిత చీరాల.